నువ్వు చూపించే ప్రేమ ఎదుటివాడి యొక్క ఆలోచనలో పక్షపాతం క్రియేట్ చేస్తుంది. నువ్వు ప్రకటించే ఆ యొక్క ప్రేమ దాని ప్రకారమైన కార్యములు ఎదుటివాడికి మధ్యలో అది పగ క్రియేట్ చేసింది. తోడబుట్టినల మధ్య కోపాన్ని సృష్టించింది. నీ ప్రేమ ఎలా ఉండాలి? సమాంతరంగా ఉండాలి. నీ ప్రేమ ఎలా ఉండాలి? నీ పిల్లల పట్ల కానీ, ఇది సంఘం ప్రకారం మీరు ఆలోచించండి. ఒక తండ్రి తన గర్భవాసాన్ని జన్మించిన 12 మంది పిల్లల పట్ల ఒక్కటే రీతిగా ఉండాలి. అలాగే ఒక సంఘంలో ఒక సంఘ కాపరి తన సంఘానికి వచ్చే 12 మంది పిల్లలైనా, 120 మంది పిల్లలైనా, ఎన్ని లక్షల మంది పిల్లలైనా సరే ఎలా ఉండాలి? ప్రేమ సమానంగా పంచాలి. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ప్రేమను సమాంతరంగా పంచలేదా? పాపి పట్ల అయినా సరే ఒకే ప్రేమను చూపించాడు. నీతిగా ప్రవర్తించేవాడి పట్ల అయినా సరే ఒకే ప్రేమను చూపించాడు.